NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడిలో సంపర సుధాకర్ శ్రీ వినాయక వర్మ ఆధ్యాత్మిక సేవలు ప్రశంసనీయమని కెర్లంపూడి గౌరీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. చిల్లంగి గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన సుధాకర్ వర్మకు గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల సందర్భంగా ఘన సన్మానం జరిగింది. చిల్లంగి గొబ్బాలమ్మ అమ్మవారికి 11 లక్షల రూపాయలతో వెండి కిరీటం, ఇతర దేవాలయాలకు 40 లక్షల రూపాయలతో అన్నదాన సత్ర నిర్మాణానికి భారీ విరాళాలు ఇచ్చారు. హిందూ దేవాలయాల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఉంటుందని, పుట్టిన గ్రామంలో సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని సుధాకర్ వర్మ తెలిపారు. పెద్దవాళ్ళందరికీ చిన్నబడిలో 1వ తరగతి అయిన తర్వాత 2వ తరగతి నుంచి పెద్దవాళ్ళలోకి వెళ్ళేవాళ్ళం. ఇదే రూట్లో వచ్చేవాడిని. నేను గొప్పలంతా కూర్చొని చెట్టుని కూర్చొని కొంతసేపు ఎండాకాలం కానీ ఎక్కడన్నా చెట్టులో కూర్చొని అక్కడ కూర్చొని తీసుకెళ్ళేవాళ్ళం. వచ్చేటప్పుడు కూడా అమ్మవారి పాదం దగ్గర కూర్చొని ఇక్కడ స్కూల్కి వెళ్ళడం జరిగింది. నాకు ఇక్కడ అందరూ ఫ్రెండ్సే. నాకు శివరామ బాలకృష్ణ బాలకృష్ణ వీళ్ళందరూ చాలా మంది పడుతున్నారు. ఈ సరౌండింగ్లో ఇక్కడ మళ్ళీ నేను కొబ్బరంతల్లి గుడికి శ్రీ శ్రీ వర్గీయులు శ్రీ దొంగబాబు గారు ఆధ్వర్యంలో నేను కిరీటం ఇవ్వడం జరిగింది. ఆయన అయిన తర్వాత అబ్బాయి వెంకటేష్ నాకు వెనకాల ఉండి సపోర్ట్గా ఉండి ఆ అమ్మవారి ఇచ్చే కిరీటానికి దగ్గరుండి అన్ని విధాలు నన్ను దగ్గరుండి అన్ని విధాలు ప్రోత్సహించి కిరీటం ఆయన ద్వారా ఇవ్వడం జరిగింది. తర్వాత నేను శివరాత్రికి ఒకసారి చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామికి గుడికి మనం ఆమె చేయగలమా అని శివరామకృష్ణ అడగ శివరామకృష్ణ వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ అయిన సంగ వెంకటేశ్వరరావు గారికి, సంగ సూర్యబాబు గారికి, గొడే శేఖర్ గారిని, బుద్ధి గారిని, దాడి కాశీ గారిని అందరినీ కలవడం జరిగింది. వాళ్ళ ద్వారా మళ్ళీ నేను నీకేం కావాలని అడగ వారు ప్రతి శనివారం భోజనం పెట్టుకోవడానికి వెనకాల చెట్టు కింద భోజనం చేస్తున్నారని చెప్పగా అన్నదానశాలకు ఎంత అవుతుందో కలుపుకొని నాకు ఎక్స్ప్రెస్ అయితే చెప్పండి, ఎంతైనా సరే నేనే పరిస్థితి నేనే కడతానని చెప్పారు. ఆ అన్నదానశాల కట్టించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే తెల్లవారితే నేను ఆ వెంకటేశ్వర స్వామి వారికి సన్నిధిలోనే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కడపడం జరిగేది. ఆ గుడిలోనే ఉండడం జరిగేది. ఆ భక్తులనే ఆ మహానుభావాన్ని సేవ చేసుకుంటూ ఆ పాదాల వరకు చాలా కాలం గడపడం వల్లే నేను ఈవేళ ఈ స్థితికి వచ్చానని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నేను గొప్పలంతల్లి కూడా చాలా గొప్ప భక్తుని, అమ్మవారి భక్తుని. ముఖ్యంగా ఈ అమ్మవారి ఆశీస్సుల వల్ల, వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిదీ నా స్తోమతకి పెట్టే నేను చేస్తున్నాను. దయచేసి సోదరులందరూ కూడా నా విన్నపాన్ని వినాలి. నీకు తోచినంత వరకు ప్రతి గుడికి ఏదో కొద్ది గొప్ప సహాయం చేయాలి. మన హిందూ దేవాలయాలు ఎక్కడికక్కడికే శిథిలావస్థలో చేరుకున్నాయి. అలాంటి గ్రామంలో ఉన్నా సరే నా దృష్టికి తీసుకురావాలని నా మిత్రులు శివరామకృష్ణ చెప్పమని నేను మరీ కోరుతున్నాను. మీ వంతు మీ సహాయం కూడా ప్రతి హిందూ దేవాలయాలకి మీరు చేయాలని నేను మనసవాచ నేను అందరినీ కోరుకుంటున్నాను. మరొకసారి అమ్మలు అందరికీ చెప్పే నా విన్నపం ఏంటంటే మీ పిల్లలకి మన రామాయణ మహాభారతాల గురించి, మన ఇతిహాసాల గురించి, మన భక్తి గురించి దయించి రోజుకొక 10 నిమిషాలైనా వాళ్ళకి అవగాహన తీసుకురావాలని మీకు మరీ వినవించుకుంటూ మీ అందరి తరఫున నాకు ఈ యొక్క సన్మానం చేయడం నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను. నా పుట్టినరోజులో నన్ను గుర్తించి నా మిత్రులు, నా శ్రేయోపాసులు ఇంత గొప్ప సన్మానం నాకు చేయడం నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఇది నా ఏనాడో చేసుకున్న పుణ్యఫలం నేను అనుకుంటాను. అందుకని ఈ సన్మానం భావించిన నా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక
ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. దండేసాక తీద్దాం. సరే గంగబాబు దండ పట్టుకోండి. అలాగే అలాగే శేఖరం అంజిబాబు గారు కూడా ఇవ్వాలి. బొడ్డేటి దుర్గ గారు, 9491 దాడి కాశీ గారు, 50 బొడ్డేటి బాలు గారు, అలాగే బొత్త శివన్. అలాగే అలాగే దండని పెట్టకుండా వేరు వాళ్ళు చేసిన సేవకైతే మనం చాలా తక్కువ. ఇది ఈరోజు మీడియాలు ఎంతో ఉన్నారంటే విలేకరు లేకపోతే సెల్లింగ్లో తేలంకే వెళ్దాం. ఈరోజు